భారీ ర్యాలీలు రోడ్ షోలతో అభ్యర్థుల నామినేషన్ల పర్వం సందడిగా ముగిసింది. అయితే కొందరు మాత్రం డిఫరెంట్ గా నామినేషన్ దాఖలు చేశారు. మా రూటే సెపరేట్ అంటూ ఆర్ఓ ఆఫీస్ తలుపు తట్టారు. ఇంతకీ వాళ్ళు ఏం చేశారు, జనం దృష్టిలో ఎలా పడ్డారు? కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన మానసారెడ్డి సామాన్యుల గొంతుకగా ఎంపీ ఎన్నికల బరిలో నిలిచారు. ప్రచార పర్వంలో ప్రజలు రూపాయి అందించి తమ వంతు సాయం అందించారు. 25,000 చిల్లర మొత్తాన్ని గంపలు వేసి నామినేషన్ సెంటర్కు వెళ్లారామె. ముందుగా షాక్ అయిన సెక్యూరిటీ సిబ్బంది ఆ తర్వాత నామినేషన్ కేంద్రంలోకి అనుమతించారు. గంపతో నామినేషన్ వేసేందుకు రావడం ఓ వెరైటీ అనుకుంటే, నామినేషన్ డిపాజిట్ కి ఏకంగా 25,000 చిల్లర సమర్పించడం మరో వెరైటీ అంటూ చర్చించుకున్నారు అంతా. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రజాశాంతి పార్టీ తరపున బాబుమోహన్ నామినేషన్ వేశారు. కాలికి గాయం కారణంగా వీల్ చైర్లో వెళ్లారు ఆయన. పక్కనే ఉన్న వాళ్ల సాయంతో నడుస్తూ ఆర్ఓ ఆఫీస్కు వెళ్లారు. పూసా శ్రీనివాస్ ఉమ్మడి నల్గొండ జిల్లాకు సుపరిచితమైన పేరు. 1996 నుంచి జిల్లాలో ఎక్కడ ఎన్నికలు జరిగినా పోటీ చేస్తూ వస్తున్నారు. లేటెస్ట్ గా భువనగిరి పార్లమెంట్ స్థానానికి నామినేషన్ వేశారు. ఈసారి రిక్షా తొక్కుతూ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లడం అందరి దృష్టిని ఆకర్షించింది. నిమిషం నిబంధన ఎగ్జామ్ రాసే అభ్యర్థులకే కాదు, ఎన్నికల్లో నిలబడాలనుకునే వాళ్లకు పరీక్ష పెట్టింది. పెద్దపల్లి జిల్లాలో దళిత బహుజన పార్టీ అభ్యర్థి మాతంగి హనుమయ్య ఒక్క నిమిషం లేటుగా వెళ్లారు. దీంతో నోడల్ అధికారి అనుమతి నిరాకరించారు. హనుమయ్య అధికారుల కాళ్ల వేళ్ల పడ్డా ఫలితం లేకుండా పోయింది. అభ్యర్థులు తమ నామినేషన్ వేసేందుకు అభిమానుల కోలాహలం మధ్య ర్యాలీగా వెళ్తారు, కార్లలో వెళ్తారు. అదీ కాకుంటే నడుచుకుంటూ వెళ్తారు. కానీ హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న అనిల్ సేన్ మాత్రం ఒంటిపై వెళ్లి సర్ప్రైజ్ ఇచ్చారు. అనిల్ సేన్ స్వతంత్ర అభ్యర్థిగా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇక ఏపీలో కూటమి తరపున పోటీ చేస్తున్నారు అమిలినేని సురేంద్రబాబు. మహిళలు, వృద్ధులు, వికలాంగులు, రైతులు, చిన్నారులు తలా కొంత ఆయనకు సాయం చేశారు. 75,000 రూపాయలు 10,000 డిపాజిట్ కింద చెల్లించారు సురేంద్రబాబు. మిగతా మొత్తాన్ని ప్రచారంలో వాడుకుంటానని అన్నారు. తన గెలుపు కోసం నియోజకవర్గ ప్రజలు సాయం చేయడం తన అదృష్టమన్నారు సురేంద్రబాబు. ప్రచారంలో నాయకులు కొత్త పద్ధతుల్లో ఓట్లను అభ్యర్థించడం చూస్తూనే ఉంటాం. అయితే నామినేషన్లు వేసే సమయంలో వెరైటీ ప్రదర్శించడం అందరినీ ఆకట్టుకుంటోంది.